హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్కి థ్రెడ్ చుట్టుకోవాలి. నేను ఆల్రెడీ చుట్టేశాను. సో తర్వాత మనకి కావాల్సిన స్టోన్స్ని తీసుకోవాలి. నేను ఈ 3 టైప్ ఆఫ్ స్టోన్స్ని తీసుకున్నాను. మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్స్ స్టోన్స్ని తీసుకోవచ్చు. సో ఫస్ట్ బ్యాంగిల్కి గ్లూ వేసి మనకు కావాల్సిన స్టోన్స్ని మనకి కావాల్సిన డిజైన్లో గ్లూ వేసి అరేంజ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను లోటస్ని అరేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు గ్లూ వేసి మనకి కావాల్సిన ప్యాటర్న్ లోటస్ని అరేంజ్ చేసి ఇలాగ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో చూడండి, చూపిస్తాను ఎలా వచ్చింది. సో స్మాల్ లోటస్ని ఇలా అరేంజ్ చేశాను. సో సేమ్ లోటస్ని టోటల్ బ్యాంగిల్కి కంప్లీట్గా మనం అరేంజ్ చేసుకోవాలి. సో చూడండి ఇలా వస్తుంది. నేను 4 బ్యాంగిల్స్కి ఇలా సేమ్ డిజైన్ని అరేంజ్ చేశాను. నెక్స్ట్ స్కై బ్లూ కలర్ బ్యాంగిల్కి ఈ బ్యాంగిల్ని తీసుకొని దీనికి ఫ్లవర్ని అరేంజ్ చేయాలనుకుంటున్నాను. సో సేమ్ కలర్ స్టోన్స్ని తీసుకొని మిడిల్ ఒక చిన్న స్మాల్ స్టోన్ని అరేంజ్ చేసి దాని చుట్టూ 6 పెటల్స్ని అరేంజ్ చేశాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆపోజిట్ తీసుకోవడం వల్ల మనకి ఫ్లవర్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందండి. క్రాస్ లేకోకుండా నీట్గా ఫ్లవర్ వస్తుంది. పెటల్స్ అనేది నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫస్ట్ ఆపోజిట్ 2 స్టోన్స్ని తర్వాత 1 సైడ్కి గ్లూ వేసి నెక్స్ట్ 2 స్టోన్స్ని అరేంజ్ చేస్తున్నాను. సో ఇలా టోటల్ 6 పెటల్స్ని గ్లూ వేసి మనం స్లోగా అరేంజ్ చేస్తూ అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫ్లవర్ కూడా సేమ్ అదే విధంగా ఫ్లవర్ని అరేంజ్ చేశానండి. ఫస్ట్ గ్లూ పెట్టేసి 6 పెటల్స్ని అరేంజ్ చేశాను. మిడిల్లో ఒక చిన్న స్మాల్ స్టోన్ని అరేంజ్ చేశాను. పెటల్స్ అనేది స్లోగా అరేంజ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అరేంజ్ చేసుకోవాలండి. ఇలా బ్యాంగిల్కి కంప్లీట్గా సేమ్ ప్యాటర్న్ని సేమ్ ఫ్లవర్స్ని బ్యాంగిల్కి కంప్లీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత మీకు ఇంకా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు వైట్గా గ్లూ కనిపిస్తుంది. సో డ్రై అయిన తర్వాత మనకేమీ ఆ గ్లూ కనిపించదు. సో ఇలా నేను ఆల్రెడీ అరేంజ్ చేశానండి. సో ఇలా ఉంటుంది లుక్. ఇప్పుడు దీనికి 3D డిజైన్ అరేంజ్ చేయాలనుకుంటున్నాను. అదే పెటల్స్కి పైన గ్లూ వేసి పెటల్కి మిడిల్ గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో 6 పెటల్స్ని అరేంజ్ చేసి మిడిల్లో ఒక చిన్న స్టోన్ని అరేంజ్ చేశాను. పింక్ కలర్ తీసుకున్నానండి స్టోను. సో ఇది అరేంజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే స్టోన్ మీద గ్లూ వేయడం వల్ల అవి జారిపోతూ ఉంటాయి, సరిగా స్టిక్ అవ్వవు. మనం స్లోగా నిదానంగా దాన్ని ఒక్కొక్క స్టోన్ని అరేంజ్ చేస్తూ అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. సో ఇలా పింక్ స్టోన్ అరేంజ్ చేశాను, అంతే, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో గ్లూ వేసి ముందు మనం ఎలా అరేంజ్ చేసామో ఫ్లవర్ని సేమ్ అదే విధంగా అరేంజ్ చేసుకోవాలి. సో ఇలా పెటల్కి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనం పెటల్స్ని అరేంజ్ చేసుకోవాలి. సిక్స్ పెటల్స్ని అరేంజ్ చేశాను. మిడిల్లో సేమ్ పింక్ కలర్ స్టోన్ని అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ పింక్ కలర్ స్టోన్ని అరేంజ్ చేస్తున్నాను, అంతే, అయిపోయిందండి. సింపుల్. ఇలా ఫ్లవర్ మీద ఫ్లవర్ ఇంత చాలా అందంగా కనిపిస్తోంది. సో ఇలా సేమ్ టోటల్ బ్యాంగిల్కి అంతా కంప్లీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ
ఒక బ్యాంగిల్కి కంప్లీట్ చేశాను. సో ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుందండి. ఇది ఒక సెట్. సో ఇప్పుడు ఈ బ్యాంగిల్కి కూడా మనం సేమ్ అదే విధంగా అరేంజ్ చేసుకుందాం. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. చూడండి 2 బ్యాంగిల్స్. సో మనం సెట్ అనేది ఇలా అరేంజ్ చేసుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీకు ఎలా అనిపించాయో ఈ బ్యాంగిల్స్ కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.